జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య. 28/10/1962. ఇవాళ దీపావళి. వర్షం బాగా కురుస్తున్నది. పండగ పూటైనా తెరిపించేటట్టు లేదు. పండగ ఎట్లా జరుగుతుందో అని అనుకున్నాం. ఇవాళ రుక్మిణక్కయ్య పుట్టినరోజు. అమ్మ అక్కయ్యకు బొట్టు పెట్టి నూనె పెట్టి నవ్విస్తూ ఎగతాళి చేస్తూ అక్కడున్న అందరినీ నవ్వించింది. మధ్యాహ్నం 12:30 గంటలకి హైమ, రుక్మిణక్కయ్య, నేను పూజ చేసుకున్నాం. మా తర్వాత శేషగిరిరావు అన్నయ్య కూడా పూజ చేసుకున్నారు. 2 గంటలకు పూజ అయిపోయింది. అమ్మ మెడలో ఉన్న దండలతోనే మంచం మీద పడుకున్నది. శేషతల్పమున శేషతల్ప సాయి వలె అమ్మ చిరునవ్వులతో, చిలిపి చూపులతో అందరినీ ఆనందింపచేసింది. అమ్మ ఒంట్లో అంతగా కులాసాగా లేనందువల్ల ఈ పూట ఉత్సాహంగా జరుగుతుందో జరగదో అనుకున్నాం. కానీ బాగా జరిగింది. ఎండ కూడా బాగా వచ్చింది. దేవాలయం చుట్టూ దీపాలతో అలంకరించారు. అమ్మ దేవాలయానికి ఎదురుగా వాకిలి ముంగిట బొప్పాయి చెట్లు పెట్టి మైనపువ్వొత్తులతో అలంకరించారు. దీపాలంకరణ చాలా బాగున్నది. జనం మాత్రం ఎక్కువగా లేరు. అమ్మ చాలా సింపుల్గా తెల్ల చీర, తెల్ల రవిక ధరించింది. నిండు పున్నమి నాటి చంద్రుని వలె దేదీప్యమానమైన అమ్మ తేజస్సు ముందు ఈ దీపాల వెలుగు తేలిపోతున్నట్లు అనిపించింది. దేవాలయం పైభాగాన 4 వైపులా 4 చిచ్చుబుడ్లు, మధ్య ఒక చిచ్చుబుడ్డి పెట్టి మొత్తం వెలిగించారు. అమ్మ 2 పువ్వొత్తులను కాల్చింది. 8:30 గంటల వరకు అందరూ మందులు కాల్చడం చూసి లోపలికొచ్చి స్నానం చేసి పడుకున్నది. ఇవాళ ఊహించనంతగా పండుగ చాలా బాగా జరిగింది. 30/10/1962. రాత్రి 7 గంటలకి అమ్మ హాల్లో కూర్చున్నది. అమ్మ నన్ను పిలిచి, హైమ ఈ పూట రొట్టె తీసుకోదేమో, యాపిల్ పండిచ్చి బత్తాయి రసం ఇవ్వమ్మా అన్నది. రొట్టె తీసుకుంటుందమ్మా, వద్దనదులే అన్నాను. అమ్మ సరేనన్నది. నేను హైమ దగ్గరికి వెళ్ళి, రొట్టె తీసుకుంటావా హైమ అంటే, ఈ పూట తినను అన్నది హైమ. జరగబోయేదే అమ్మ అంటుందో, అమ్మ అన్నది కాబట్టి జరుగుతుందో అన్న ఆలోచన మాత్రమే మిగిలింది. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నీవన్నట్లు హైమ రొట్టె తినలేదమ్మా అంటే, అమ్మ నాకు భవిష్యత్ కూడా తెలుసన్నమాట అని నువ్వు వాళ్ళతో చెప్పలేదా, ఇందాకనే అమ్మ అన్నదని. నీకెవరు చెప్పారమ్మా అన్నాను. అమ్మ నాకు యోగయ్య చెప్పాడు. నేను యోగన్నయ్య, రుక్మిణి అక్కయ్య కలిసే వచ్చాం కదమ్మా, నీకెప్పుడు చెప్పాడు? వస్తూ దారిలో చెప్పాను ఈ మాట. నీకు యోగన్నయ్య చెప్పే వ్యవధి లేదు కదా అన్నాను నేను. అమ్మ మీ ముగ్గురితో పాటు 4వ దాన్ని నేను లేనా అని తన సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని అడుగడుగున తెలియజేస్తున్నది. 1/11/1962. ఇవాళ నాగుల చవితి కదా, ఆవు పాలు తెప్పించాం. అమ్మ రాత్రి కట్టుకున్న తెల్ల చీరతోనే హాల్లో మంచం మీద కూర్చున్నది. అమ్మ ఇవాళ నాగుల చవితి కదా, పాలు పోసుకుంటాం అని అడిగాం. అమ్మ నేను కూర్చున్నా కదా రండి అన్నది. ఒక్కొక్కరమే వరుసగా అమ్మ నోట్లోనే పాలు పోసాం. ఎవరికిష్టమైనట్లు వాళ్ళు కొంతమంది పాదాల మీద పోశారు, కొంతమంది నోట్లో పోశారు. నోట్లో పోసేటప్పుడు అమ్మ నాలిక తిప్పుతూ వడపప్పు, అరటిపండ్లు కూడా నోట్లో వేయించుకుంది. ఒక్కోసారి వేయడానికి వీలు లేకుండా పాము నాలికలాగా తిప్పుతుండేది. ముఖంలోనూ, చూపుల్లోనూ, చర్యల్లోనూ ప్రత్యక్షంగా నాగేంద్ర దర్శనం ఇచ్చిందమ్మ. పిల్లలమంతా నాగేంద్రుని గురించిన స్తోత్రాలతోనూ, పాటలతోనూ, భజనలతోనూ కాలం గడిపాం. ఈ పూజా కార్యక్రమం ముగిసింది. అమ్మ అక్కడున్న అందరి చేత తలంటించుకుంది. ఎవరు ఎట్లా నూనె అంటుతున్నా తనకు కాదన్నట్లే నిశ్చలంగా కూర్చొని హాయిగా కబుర్లు చెప్తూ, నవ్వుతూ, నవ్విస్తూ స్నానానికి వెళ్ళింది. మధ్యాహ్నం 2 గంటలకు హాల్లో కూర్చున్నది. అమ్మ సన్నిధిలో 6 సోదరులు కూర్చున్నారు. వారిలో ఒకరు, ఏమ్మా నాగేంద్రుడు బుసకొట్టలేదే అన్నారు. అమ్మ ఉదయమే కొట్టాను, మళ్ళీ రాత్రికే అన్నది. అమ్మ వెనుక గదిలో కూర్చున్నది. భరద్వాజ, రామచంద్రరావు గారు, శ్రీనివాసరావు గారు, కమల అంతా ఉన్నారు. భరద్వాజ ఈ మధ్య అమ్మను గురించి ఇంగ్లీష్ వ్యాసం రాస్తున్నాడు. దానికోసం కొంతమంది అనుభవాలు సేకరించాల్సి వచ్చింది.
ఈ అనుభవాల విషయం మీద ఎవరివి వ్రాసినా ఎవరైనా అథారిటీ ఏది అని అడుగుతారేమో అని సందేహిస్తున్నాడు. అమ్మ దగ్గర ఆ సందేహాన్ని వ్యక్తం చేశారు. అమ్మ: అథారిటీ అంటే నాన్న, అది నమ్మిన వారికే కానీ నమ్మలేని వాడికి ఏదీ ఉండదు. రామాయణం ఉన్నదనుకో నాన్న, రాముడు దేవుడు అని, ఆదర్శవంతమైన చరిత్ర అని అనుకున్నప్పుడు చదువుతాడు కానీ అందులో ఏముంది అనుకుంటే ఏం చదవగలడు? నా గురించి విమర్శించేవాళ్ళు ఉన్నారు, అది ఎప్పుడూ తప్పదు అని బయ్యర్ సంగతి చెప్పింది. మొదట నమ్మి దూషించేవారు ఉన్నారు, దూషించిన తర్వాత పూజించేవాళ్ళు ఉన్నారు, అసలు మొదటి నుంచి ఒకే అభిప్రాయం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒకటే చెప్తున్నాను నాన్న, చీకట్లో ఒకే వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఏమిటో పెట్టినవాడికి తప్ప ఎవరికీ తెలియదు. చూసిన వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఒకడు ఒకటనుకుంటే మరొకడు మరొకటి అనుకుంటాడు. గుర్తించిన వాడికి తప్ప గుర్తించని వాడికి ఏం తెలుస్తుంది? ఎప్పుడో ఒకడు ఆ వైపు నుండి దీపం తీసుకెళ్తుండగా అదేమిటో అందరికీ తెలుస్తుంది. అంతవరకు ఆ పెట్టినవాడు వచ్చి అది ఫలానా అని చెప్పినా నమ్మరు. రామకృష్ణ అన్నయ్య: అందరూ ఒకేసారి చూడగలరా ఆ వస్తువును అడిగాడు. అందరికీ ఒకేనాడు తెలుస్తుంది అన్నదమ్మ. అది ఎప్పుడు అడిగాడన్నయ్య. తరుణం వచ్చినప్పుడు. ఆ దీపం తీసుకెళ్లడం వస్తువు కోసం కాదు, ఎవరో ఎందుకో ఆ దారిని వెళ్తుంటారు, అప్పుడు ఆ ప్రకాశంలో చూస్తాం. కానీ దీపం తీసుకువెళ్ళేటప్పుడు తెలియదు, అసలు వాడికి ఈ ఉద్దేశం ఉండదు అన్నదమ్మ. 5/11/1962. అమ్మ 10 గంటలకి హాల్లో కూర్చొని భద్రాద్రి తాతగారితో మాట్లాడుతూ తాతగారికి పాలు తెచ్చిమ్మని నాతో చెప్పి ఆయనతో, నీ పాలు ఒక పాలే, నా పాలు చాలా ఉన్నాయి అని, నీవు ఆచరించేది చూచేవాడికి ఆదర్శం గాని నీకు ఆదర్శం కాదు, సందేహం లేనిదే సందేశం. నీవు లలితను కొలుస్తున్నావు, లలితగా చూస్తున్నావు. చండిగా కొలిచేవాడు చండిగా చూస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా చదువుతున్నాడనుకో నాన్న, అక్షరం పలకక పొరపాటు చదువుతాడనుకో, అందువల్ల అదేదో చేస్తుందని అనుకోవటం పొరపాటు. భావం ఒకటే, అది మనస్సులో ఉన్నది, కానీ పదం మారినది. అందువల్ల ఏ దోషము లేదు, అది ఏమీ చెయ్యదు, అది వీళ్ళ భ్రమ అన్నదమ్మ. అమ్మ అంత ధైర్యమిచ్చి హామీగా సాధికారకంగా మాట్లాడుతుంటే అక్కడున్న అందరము ఎంతో హాయిగా ఆనందంగా వింటూ కూర్చున్నాం. అమ్మ ఒంట్లో ఆరోగ్యం బాగుండకపోవటం వలన లోపలికి వచ్చి పడుకున్నది. రుక్మిణక్కయ్య వచ్చి, ఏంటమ్మా అట్లా ఉన్నావు అంటే, నాకేమమ్మా, ఏముందమ్మా తగ్గిపోతుంది, నీకు తెలియంది ఏమున్నది అన్నదమ్మ. ఏమోనమ్మా, నేను అట్లా అనుకోవడం లేదమ్మా, శరీరం ఉన్నది కదా, నాకు బాధగానే కనపడుతున్నది. ఏముందమ్మా, అంతా లీల అని తన లీలగా స్పష్టపరిచింది అమ్మ. 6/11/1962. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మ హాల్లో పడుకొని కబుర్లు చెబుతున్నది. ఈ ఊళ్ళో ఉండే గుర్రం సుబ్బమ్మ అనే ఆవిడ రోజు అమ్మ దగ్గరకు వస్తుంటుంది. ఈరోజు కూడా ఆమె వచ్చి నమస్కరించి, ఇవాళేం తేలేదమ్మా అంటూ వక్కపుడి పొట్లం అమ్మ చేతికిచ్చి కూర్చున్నది. ఆమె కొంచెంసేపు కూర్చుని, ఇదేం కర్మ, నేను వస్తే సరి, రామకృష్ణ ఏమీ చెప్పదు, పాపం పుణ్యం ఏమీ చెప్పదు అన్నది. అమ్మ నవ్వి మా వైపు తిరిగి, ఆమెకు రామకృష్ణ చెప్పాలట, పాపం పుణ్యం ఏం చెప్పాలి అన్నది అమ్మ, పాదసేవ చేస్తున్న సుబ్బమ్మ గారి వైపు చూస్తూ. తిరిగి అమ్మ అన్నది, పిసుకుతున్నావుగా పాదాలను, వాటినే కొట్టు, వాటినే పిసుకు. దేనివల్లనైతే పుణ్యం వస్తుందో దానివల్లనే పాపం వస్తుంది అన్నది. అది విన్న సుబ్బమ్మ, అమ్మా ఇదే పాపం పుణ్యం అంటావా ఏ? ఇదే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అమ్మ ఇలా అన్నదని అందరికీ చెప్తాలే అన్నది. అమ్మ కూడా నవ్వుకొని, నువ్వు తాతమ్మ చెప్పిన మాట ఒకటి చదువు అని వెనుకటి సంగతులను కొన్ని జ్ఞప్తి చేస్తూ ఆ పాట చరణాలను చెబుతూ, ఇంతేనా అంటే, సుబ్బమ్మ ఇవన్నీ నీకెక్కడ గుర్తు, నీ పొట్టలో ఉంటాయా అన్నది. అమ్మ నవ్వి, పూర్వకాలపు పాట పూర్వకాలపు దాన్ని కదూ, అమ్మ అనాది కదూ అన్నది.
అమ్మ 7/11/1962 రాత్రి 8:30 గంటలకు తన నివాసం నుంచి రుక్మిణక్కయ్య గారింటి వైపు వచ్చి వాకిట్లో ఉన్న ఒక అరుగు మీద కూర్చొని, ఇక్కడే ఎంతో హాయిగా ఉన్నది, సింహాసనం మీద కూర్చున్నట్లున్నది అన్నది. సరదాగా కబుర్లు చెబుతూ గతంలో జరిగిన సంఘటనలు చెప్పింది. 1953లో నాన్నగారింట్లో దొంగలు పడ్డారు. కొంత సొమ్ము నష్టమైంది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు విచారణకు వచ్చినప్పుడు, మీరేమైనా చూచారా, గుర్తుపట్టారా అని అమ్మని అడిగారు. అమ్మ తనకేమీ తెలియదనే చెప్పింది. వాళ్ళు బిడ్డలేనని వాళ్లపై ఉన్న మమకారంతో వాళ్లను బయటపెట్టలేదు. దొంగలు కన్నంలోంచి లోపలికి రావడం, పిడిగల తళతళా మెరిసే కత్తి తీయటం అంతా చూస్తూనే ఉన్నాను. వాళ్ళు ఎంత క్రూరత్వంతో వచ్చినా ఎదురుగా అమ్మను చూసేసరికి వాళ్ల మనస్సులు మారినాయి. క్రౌర్యపు స్థానాన్ని ప్రేమ ఆక్రమించుకున్నది. ఏ తల్లిని ఏ బిడ్డ హింసించగలడు? అమ్మ మాటలకు అక్కడే ఉన్న రుక్మిణక్కయ్య, వాళ్ళు నీ బిడ్డలే కాబట్టి నువ్వు క్షమించావమ్మా, ఎవరూరుకుంటారు అంటే, ఇంగ్లీష్లో తల్లి ప్రేమ అనే కథ ఉన్నది, విన్నారా అని అడిగిందమ్మ. వినలేదమ్మా అన్నాం అందరం. అమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక రాజకుమారుడున్నాడు. అతను ఒకసారి గుర్రం మీద విహారానికి బయలుదేరాడు. దారిలో ఒక ఊరిలో ఒక పిల్లను చూశాడు. ఆమె చాలా అందంగా ఉన్నది. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళాడు. తన కోరికను చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు. అతను ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలనే కాంక్షలో ఉన్నాడు. అందువలన ఏవేవో ఆశలు చూపించాడు. ఆమె అంగీకరించలేదు. నిలువెత్తు ధనం ఇస్తానన్నాడు. ససేమిరా ఒప్పుకోలేదు. అయినా అతను పట్టువదలలేదు. చివరకు ఏం చేస్తే చేసుకుంటావని అడిగాడతను. ఎందుకు ఒప్పుకోని ఆమె ఆలోచించి మీ అమ్మ గుండెకాయ ఇస్తే అన్నది. లాలసతతో నిండిపోయిన అతని హృదయానికి అప్పుడు ఆ కోరికలోని ఆంతర్యం అర్థం కాలేదు. అతనికి ఆ క్షణంలో అవగాహన అయిందల్లా ఆమె అనుపమ సౌందర్యం, ఆ సౌందర్యంలో వెల్లివిరిసే ఆకర్షణ వలన తనలో కలిగిన ఆకాంక్ష రూపం ధరించని నాడు తన జీవితమే వ్యర్థమని, తనకు మృత్యువే శరణ్యమని, అందుకే క్షణమన్నా ఆలోచించకుండా ఇదెంత భాగ్యం అని వెళ్ళిపోయాడు. హుటాహుటీగా స్వగ్రామం బయలుదేరాడు. వెళ్లే అశ్వం అతి మందగామిగా తోచి అతని అనవసరపు కోపానికి గురి అయింది. ఇంటికి చేరాడు. ఇంట్లో అడుగు పెడుతూనే అమ్మా అన్నాడు. కేక వేయాలన్న సమయంలో ఉన్న తొందరపాటు, ఆ భావాలు కేక వేసేటప్పటికి ఉండవు. ఆ అమ్మా అనే 2 అక్షరాలలోనే ఆ భావాలు ద్రవించిపోయినాయేమో. ఏం నాయనా అంటూ ఆ తల్లి ఆదుర్దాగా వచ్చింది. వరమీద చెయ్యి అలాగే నిశ్చేతనమైపోయింది. హృదయము మనసు నిరామయమైపోయినాయి. శరీరం కొయ్యబారిపోయింది. ఏం నాయనా అన్నది ఆ మాతృశ్రీ. మళ్ళీ ఆ పిలుపుకు అతనిలో మళ్ళీ చైతన్యం కలిగింది. ఏం లేదమ్మా, అంతకంటే ఏమనగలుగుతాడు? ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయింది. అంతలోనే ఆ సుందరి కళ్ల ముందు నిలబడింది. అతనిలో వాంఛ బుసకొట్టింది. తన దుర్బలతకు సిగ్గుపడ్డాడు. తన మీద తనకే కోపం వచ్చింది. తనను తానే హెచ్చరిక చేసుకున్నాడు. అమ్మా మరింత బిగ్గరగా అన్నాడు. వెళ్ళే అమ్మ వెనుతిరిగింది. అతనిలో భావాలన్నీ తిరగబడినాయి. అమ్మ ఒక అడుగు ముందుకు వేసింది. అతను గతంలోకి వెళ్ళాడు. అతని కళ్ళ ముందు తెల్లని తెర, దానిమీద బొమ్మలు, అన్నీ తన బాల్యానికి సంబంధించినవి. ఎన్నెన్నో సంఘటనలు. ఆ సంఘటనల్లో ఎంత మాధుర్యం, ఎంతో అనురాగం. అమ్మ మరో అడుగు ముందుకు వచ్చింది. బొమ్మలు మరింత స్పష్టత సంతరించుకున్నాయి. అమ్మకు తనంటే ఎంత ఆప్యాయత, ఎంత అమృతం. ఏం లేదమ్మా అన్నాడే కాని అక్కడ నిలబడగలిగే ప్రశాంతత లేక వెనక్కు తిరిగి వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. అతనికి ఆ సుందరి ధ్యాస తప్ప మరొకటి లేదు. కోరిక క్షణక్షణం బలపడింది. ఆమె కోరిక నెరవేర్చే ఉపాయమే కనపడలేదు. చివరకు ఈ భావన సంఘర్షణలో పిచ్చివాడయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ ఉన్మాదావస్థలో ఉన్నప్పుడు తల్లి వెన్నులో కత్తి దించాడు కొడుకు. స్త్రీ వ్యామోహితుడైన వారిలో ఇంకా విచక్షణ విజ్ఞానాలనేవి ఎక్కడ మిగులుతాయి? గుండె భాగం కోసుకున్నాడు. సుందరి దగ్గరకు బయలుదేరాడు. అదే సమయానికి కారు మబ్బులు, కటిక చీకటి, జోరువాన, హోరుగాలి, ఈ అమానుష కృత్యానికి ప్రకృతి క్రోధంతో
రోషావేశంతో బీభత్సమైనట్లున్నది. దయారహితమైన రాక్షస కృత్యానికి అశ్రుధారలతో భూదేవి ముఖం దాచుకున్నది. అతని మోహం ముక్కుకు తాడుపోసి లాగుతుంటే అతడు అలాగే నడుస్తున్నాడు. కానీ ప్రకృతి బీభత్సంలో అతని శక్తి సన్నగిల్లింది. అతనికి మాటలు వినిపించినాయి. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. అతనిలోని వాంఛ మెడబట్టుకు నెడుతున్నట్లుగా ముందుకు నడుస్తున్నాడు. మెరక పల్లం తెలియని ఆ చిమ్మ చీకటిలో ఒక గుంటలో కాలు పడి ముందుకు తూలాడు. జాగ్రత్త నాన్న! ఎవరిదో హెచ్చరిక. ఎవరిది ప్రేమపూరితమైన సలహా? ఇంత చీకటిలో తన వెన్నంటి ఎవరు ఈ హితోపదేశం చేస్తున్నది? దారి కనిపించటం లేదు. ప్రపంచం అంతా కలిసి తనను ఎదుర్కొంటున్నట్లుగా ఎదురుగాలి. ఎవరో ప్రబల శత్రువు తన మీద దండెత్తి వచ్చి శంఖనాదాలు చేస్తున్నట్లు భీకరమైన ఏవో ధ్వనులు. జాగ్రత్త నాన్న! మళ్ళీ అదే స్వరం. ఆ స్వరంలో అదే ఆప్యాయత, అదే ఆందోళన. తనను గురించి ఎవరికింత శ్రద్ధ? ఇంతవరకు తనని గురించి ఇంత విశాల ప్రపంచంలో ఇంత ప్రేమ, ఇంత శ్రద్ధ చూపించగలిగేది ఒకే ఒక్కరు. జాగ్రత్త నాన్న! అవును, అదే స్వరం, అదే మార్దవం, అదే ఆర్ద్రత తన తల్లిదే. ఆ కంఠం తన తల్లిదే. జాగ్రత్త నాన్న! వణికే చేతులతో ఆ చేతిలోని గుండెకాయను చెవుల దగ్గర పెట్టుకున్నాడు. హృదయంలో భాషకందని సముద్రాల ఘోష. జాగ్రత్త నాన్న! ఆ గుండెలోని ఆందోళనకు, అనురాగానికి శబ్దస్వరూపం. బావురుమన్నాడు. కానీ ఏం లాభం? అప్పటికే అంతా మించిపోయింది అని కథ చెప్పి ఇందులో 2 విషయాలు బోధపడినాయి. ఆ కొడుకు తల్లిని చంపడానికి పడ్డ మథన, భావఘర్షణ. చంపబడ్డ తర్వాత కూడా ఆ తల్లి కొడుకు శ్రేయస్సు కోసం పడిన ఆందోళన, ఆ మాతృహృదయంలోని అనురాగ పరాకాష్ఠ అన్నది అమ్మ. ఒక కన్న తల్లికి తను కన్నబిడ్డ మీద అంతటి మమకారం ఉంటే విశ్వజనని అయిన అమ్మ మమకారానికి అవధులేమున్నవి? తనను కన్నవారి కంటే తాను కన్నవారి మీదే ఎవరికైనా మమకారం ఎక్కువ అని అమ్మ చాటి చెప్పింది. తనను కన్న తల్లిని తాను కన్ననాడు ఇక దేనితోనూ పనిలేదని చెప్పిందమ్మ. కాలస్వరూపిణి అయి మనల్ని సమకాలీనులను చేసుకొని నిర్ణయానికి నిర్ణయించినవాడు బద్ధుడే అని మనతో పాటు అన్నీ సమంగా అనుభవించి మనకంటే ఎక్కువగా మన కష్టంలోనూ సుఖంలోనూ తానే అయి ముందుగా ఎక్కువగా పాలు పంచుకున్నది అమ్మ. జయ హో మాత.